జిల్లా రైతాంగం చాలా ఆవేదనతో ఉన్నారు, ఆక్రోశంతో ఉన్నారు. మమ్మల్ని భూముల మీదకి రానివ్వట్లేదు, వాళ్ళందరూ తిరగబడుతున్నారని చెప్పినటువంటి ఓ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది. అలాగే ఇంకొక విషయం నేను చెప్పదలిసాను. నంగనాచి మాట్లాడుతున్నటువంటి ఓ ఎమ్మెల్యేలారా, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి గారు, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, మీరు రైతుల కోసం ఒక చిన్న త్యాగం చేయలేరా? మేము రాజీనామా చేస్తాము అని చెప్పిన ఒక మాట అనలేరా? మీరు రాజీనామా చేస్తాము, అలైన్మెంట్ను మార్చకుంటే ఏమో అనిల్ రెడ్డి గారు మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడినటువంటి వీడియోలు లేవా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏదేమైనా చెప్పాడుగో ఈ రైతు 30 గుంటలు పోతుంది, 2 ఎకరాలు పోతుంది, అయ్యో అన్యాయం చెప్పినావు కదా అనిల్ రెడ్డి గారు, ఓట్లు వేయించుకున్నావు కదా. అలైన్మెంట్ మార్చకుంటే నేను మాత్రం శాసనసభ్యునిగా ఉండా అని చెప్పని ఒక లెటర్ పంపలేవా రాష్ట్ర ప్రభుత్వానికి? రాజగోపాల్ గారు నిన్న మీటింగ్ పిలిచి లేదు నేను మాట్లాడతా, ఎందుకంటే రేపు మాపు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏడ ఓడగొడతారో రైతులు అని చెప్పని మాట్లాడుతున్నావు కదా, నువ్వు వెంటనే రాజీనామా లెటర్ రాసి ముఖ్యమంత్రి గారు నేను ఉండా, నా రైతుల పక్షాన్ని ఉంటా అని చెప్పి నువ్వు చెప్పగలుగుతావా? చెప్పే దమ్ముందా నీకని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకు మాట్లాడుతున్నారు మోసపూరితమైనటువంటి మాటలు? అందుకే ఈనాడు రైతాంగం అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇందులో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి రైతులు ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా హాజరయ్యారు. మేము సిపిఎం పార్టీకి ధర్నా పెట్టినా కూడా మాకు రాజకీయాలు అవసరం లేదు, సమస్య మీద మేము వస్తామని చెప్పిన ఈనాడు ధర్నాకు వందలాది మంది రావడం జరిగింది. అందుకే ఈ సమస్య న్యాయబద్ధమైనటువంటి సమస్య. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఓ సమావేశం పెట్టి సమస్య లేదు, మీరు ఏదైతే నిర్వాసితులు కోరుతున్నారో ఆ సమస్య మీద మీరు మాట్లాడండి చెప్పాడు తప్ప అలైన్మెంట్ ను మారుస్తామని మాత్రం అనలేదు. ఇంకొక మాట, 3 రోజుల క్రితము దక్షిణ భాగానికి కూడా మేము ఓకే అని చెప్పని ఆంధ్రజ్యోతి పత్రిక మిగతా పత్రికల్లో వచ్చింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలియజేసినట్టుగా వచ్చింది. ఉత్తర భాగానికి ఆమోదమైంది, సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దక్షిణ భాగానికి కూడా మేము ఆమోదం తెలియజేస్తున్నామనంటే మీరు ఎవరిని మోసం చేస్తారు? అనేక రాజకీయ పక్షాలు ఉన్నాయి కదా, మీ రైతుల పక్షాన ఉన్నట్టుంటే మీరేం చేయాలి? సమస్య లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఫలానా 8 జిల్లాల రైతులు ఆవేదనతో ఉన్నారు, మేము మాత్రం అనుమతి ఇవ్వని చెప్పి చెప్పాలి కదా. మీరు ఎందుకోసం చెప్పట్లేదు? అందుకే మీకేం ఓట్లు కావాలి, ఓట్ల రాజకీయాలు కావాలి, ప్రజల్ని మోసం చేయాలి. ఇప్పుడు దాకా చెప్పారు మా ప్రాణాలైనా వదులుకుంటాం, ఈ భూముల్లోకి మాత్రం ఎవరిని రానివని చెప్తున్నారు. ఇది సరైనటువంటి మాట. ఎందుకంటే రైతుకున్నటువంటి ఆ భూమి ఒక్కసారి రైతు చేతి నుంచి భూమి పోతే మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం. భూమి అంతా పోతుంది. ఎక్కడ పోవాలి? చాలా మంది అయ్యా నా 2 గుంటలు పోతుంది, మా ఆడిపిటకు నేను రాసిచ్చిన, మా అమ్మాయికి రాసిచ్చిన నా 2 ఎకరాలు కూడా పోతుంది. ఎంత మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రభుత్వం దిగి రావాలి కదా, రైతులతో చర్చ చేయాలి కదా. అయ్యా మేము తప్పట్లేదు, నేనేం చేయాలి? ఇప్పుడు రైతాంగం ఇప్పుడు ఈ అలైన్మెంట్ కావాలి. అలాంటప్పుడు నువ్వు ఏం కోరుతున్నావు రైతా అని చెప్పి రైతును అడగకూడదా? బలవంతంగా లాక్కుంటావా భూముల్ని? వాస్తవంగా చౌటుపల ప్రాంతంలో 2 కోట్ల పోతుంది ఒక ఎకరం. నువ్వు ఎంత ఇస్తాంటున్నావు? 26 లక్షలు, 30 లక్షలు, 33 లక్షలు భిక్షం ఇస్తున్నావు మాకు. నువ్వేమైనా మా భూముల్ని తీసుకుంటావు, రైతు అనుమతి లేకుండా భూమి తీసుకోవద్దని చెప్పని చట్టమే చెప్తుంది కదా. మేము ఇవ్వం భూముల్ని అని చెప్పి చెప్తున్నారు కదా రైతులు. అందుకే అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి రావాలి. ఎన్నికల్లో మీ ఎమ్మెల్యేలు గెలవడానికి మా రైతులే కారణం. మీ ఎమ్మెల్యేలు గెలవడానికి అదే టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అలైన్మెంట్ తీసుకొచ్చింది, మమ్మల్ని గెలిపి మేము మార్చమని చెప్పారు కదా. అందుకే రైతులు నమ్మి ఓట్లు వేశారు కదా. ఇప్పుడు అందుకే రైతాంగం సమస్య విషయంలో రాజకీయాలు అవసరం లేదు. నేను రాజకీయాల కోసం ఇక్కడ మాట్లాడట్లేదు. ఒక బాధ్యత కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం రేపు అక్టోబర్ 6వ తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలిపిస్తున్నాము. చలో హైదరాబాద్ కార్యక్రమము. చలో హైదరాబాద్ కార్యక్రమానికి 8 జిల్లాల నుండి వేలాది మంది రైతాంగం కదిలి వస్తున్నారు. ఇక అడ్డుకో చూద్దాం, నీకెంత దమ్ముందో చూద్దాం. అందుకే ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య, ఏదో భువనగిరి జిల్లా వాళ్ళ సమస్య కాదు. ఇది రాష్ట్రం మొత్తం రగులుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు. కాబట్టి రైతులారా మనందరం కూడా ఐక్యంగా పోరాడదాం.